ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्ति भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा पदामि ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा राधा कांता नमस्ते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्य पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనం ఐదో అధ్యాయంలో నారదమునికి నారదముని వ్యాసదేవుడికి చేసిన ఉపదేశం భాగవతోపదేశం మనం చర్చించాం. అది అయిన తర్వాత ఇప్పుడు ఆరో అధ్యాయం మనం మొదలు పెడుతున్నాం. మొదటి స్కందం ఆరో అధ్యాయం పేరు నారదుడు వ్యాసదేవుల సంవాదం. అంటే
నారద వ్యాసదేవుల సంవాదం అంటే వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఉపదేశం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పరదర్ ఇంకొంచెం చర్చించుకుంటున్నారు. ఏం చర్చించుకుంటున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అందుకని ఇది సంవాదం, ఈనాడు ఉపదేశం. ఇక్కడ ఇది ముందు దానికి ఏంటి, భాగవత ఉపదేశం అంటే పలానా ఇలా ఇలా చెయ్యి. ఆ ఉపదేశం అయిపోయింది. ఇప్పుడు మామూలుగా చర్చించుకుంటున్నాం, సంవాదించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇది సంవాదాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటని మనకి చూద్దాం. ఫస్ట్ సోత ఉవాచ ఏవం నిశమ్య భగవాన్ యవర్షర్జన్మ కర్మ చ గుహ్య ప్రపంచ తం బ్రహ్మన్ వ్యాస సత్యవతి సుత. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ఈ విధంగా నారదుని యొక్క జన్మ కర్మలను గూర్చి శ్రవణం చేసిన పిమ్మట సత్యవతి సుతుడును భగవతావతారమును వ్యాసదేవుడు ఇట్లు ప్రశ్నించను. అదే తర్వాత వ్యాసదేవుడు ప్రశ్నించాడు. వ్యాసదేవుడు 2, 3, 4 నెక్స్ట్ 3 శ్లోకాల్లో ఆయన నారదుని కొన్ని ప్రశ్నిస్తున్నాడు. ఏంటన్నది చూడండి. వ్యాసోవాచ భిక్షుభిర్వి ప్రవసితే విజ్ఞాన దేశస్తవ వర్తమాన వ్యవసాయ వర్తమాన వయస్యాద్యే తథా కిం కరోత్ భవాన్. శ్రీ వ్యాసదేవుడు పలికెను, ఈ ప్రస్తుత జన్మ యొక్క ఆరంభమునకు పూర్వము దివ్యముకు భగవద్ విజ్ఞానమును మీకు ఉపదేశించిన మహారుషుల నిష్కరణ పిమ్మట మీరేమి చేసింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ కృప వల్ల నాకు దొరికింది, వాళ్ళ వల్ల నేను భక్తి చేశాను, నాకు భక్తి మీద కోరిక పుట్టింది, అవన్నీ చెప్పారు. దాని తర్వాత ఏమైతే చెప్పలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయారు, నాకు దీక్ష ఇచ్చి వెళ్ళిపోయారు అని చెప్పారు. అయితే దీక్ష తీసుకుందాం మీరు ఏం చేశారు అని ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే ఇది చూడండి, ఇది సంవాదం, అది ఉపదేశం. మరి ఇది ఎందుకు ఉపదేశం అవడం లేదు? ఎందుకంటే యాక్చువల్గా వ్యాసదేవుడికి ప్రాబ్లం ఏంటి, తను రాసిన తర్వాత కూడా సంతృప్తిగా లేడు. ఎందుకంటే తను రాసిన ఉద్దేశం ప్రజలందరూ తను రాసిందే ఫాలో అవ్వాలని చెప్పి, కానీ అది ఫాలో అవ్వలేకపోతున్నారు. అది ఫాలో అవ్వకపోవడం వల్ల ఆయన రాసిన పర్పస్ ఒకటి అయిపోయింది, వేడి పేరు వచ్చేది. ఆయన అసంతృప్తారే, నేను ఎంత కష్టపడి ఎన్ని గ్రంథాలు రాశాను, ఆ రాసింది ఏంటంటే భగవంతుడు, కృష్ణుడు, దేవాదేవుడు తెలుసుకోవడం. అది తెలుసుకోకుండా వీళ్ళందరూ ఆ పూడు ఈ పూడు ఇంటే కథ పడతారు కదా అసలు. ఎలాగంటే ఒక వక్త ఎవరైనా మన ప్రవచనం చెప్పినప్పుడు ప్రవచనం జోకులని గుర్తున్నా కానీ ఆ మెసేజ్ పట్టించుకోలేదు అనుకోండి, ఒక చాలా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే ఆ జోకులు, ఎందుకంటే జోకుల ద్వారాగా విషయం తెలుస్తుంది కదా. కానీ ఆ జోక్ చెప్పి ఏ విషయం గ్రహించలేదు అనుకోండి జనాలు, భక్తికి అరే ఏంటి నేను ఆ పెట్టింది అర్థం చేసుకోలే, నేను ఎందుకు చెప్పాను ఒక జోక్ అన్నది అర్థం చేసుకోవాలి కదా అన్న అసంతృప్తి ఉంటుంది. అదే పరిస్థితి అయిపోయింది వ్యాసుడు. అంచే దానికి కరెక్షన్ చెప్పేశాడు, నువ్వు లీలలు చెప్పలేదు, అవి చెప్పలేదు, ఇది చెప్పలేదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, దానివల్ల మనుషుల పరివర్తన వస్తుంది, ఉదాహరణ నేనే అని ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నా జీవితం చెప్పి బ్రీఫ్ గా చెప్పేశాడు. అంటే అక్కడికి అది ఆ బ్రీఫ్ గా చెప్పడం అన్నది కూడా ఉపదేశంలో భాగం. డీటెయిల్ చెప్పాల్సిన దానికోసం డీటెయిల్స్ అవసరం లేదు. ఎందుకంటే మెయిన్ అది కాదు ఉపదేశం. నార్మల్ జీవిత చరిత్ర రాయడం కాదు కదా, జీవిత చరిత్ర రాయాల్సిన లీలలు రాయాలి. అంచేత అది ఉపదేశం చెప్పేశాడు. కానీ ఇప్పుడు ఫర్దర్ డిసైడ్ ఇది ఇది వ్యాసదేవుని యొక్క ఇంట్రెస్ట్ తెలుసుకోవడం, అంతే తప్ప అది ఆయన రాయవలసిన, ఆయన చేయవలసిన కర్తవ్యానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇది సంవాదం అయింది, అది ఉపదేశం అయింది, ఇది సంవాదం అయింది. ఆ సంవాదం ఎప్పుడు ప్రశ్న ఇది ఈయన యొక్క కుతూహలం. తర్వాత మీరు ఏం చేశారు, ఎలాగైనా మరి ఆ జనం నుంచి ఈ జనం కలిగి వచ్చారు, ఇలాగా ఇదన్నమాట. సో ఇది మొదటి ప్రశ్న ఏంటి, వాళ్ళు వెళ్ళిపోయి మీకు భగవద్ విజ్ఞానం మీకు ఉపదేశించిన తర్వాత, అంటే దీక్ష ఇచ్చిన తర్వాత మహర్షి నిష్క్రమింపమంటే మీరేం చేసింది అది.
రెండో ప్రశ్న ఏంటంటే స్వయంభువ కయావృత్య వర్తితం తే పరం వయః కథం చేద ముదస్రాక్షి కాలే ప్రాప్తే కలేవరం. ఓ బ్రహ్మతనియ, మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట్ల మీరెట్లు జీవితం గడిపిరి? కాలక్రమం నా పూర్వదేహం వదిలి ఈ ప్రస్తుత దేహం మీరు ఎట్లు పొందగలిగింది? మీరు ఆ దేహాన్ని వదిలి ఇప్పుడు మీకు అది గుర్తుంది కదా, మరి అది గుర్తుంటప్పుడు ఆత్మ నుంచి ఇక్కడికి వెళ్ళవచ్చేది కూడా మీకు గుర్తుంటుంది, అది కూడా చెప్పండి నాకు. ఆ దేహం నుంచి పెట్టి ఈ దేహంలోకి వెళ్ళవచ్చారు, తర్వాత దీక్ష అయిన తర్వాత మీరు జీవితాన్ని ఎలా గడిపారు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ప్రాప్కల్ప విషయమే తాం శృతింతే ముని సత్తమ మహేష వ్యవధాత్ కాల ఏష సర్వ నిరాకృతి. ఓ మహర్షి, కాలమన్నది సమస్తను హరించివేయును. అట్టి ఎడ పూర్వకల్పము జరిగినట్టు ఈ విషయం కాలంతో చెదరక మీ స్మృతి పథకం ఇంకా ఎత్తుకు నిలిచి ఉన్నది. కాలం అన్నింటినీ హరిస్తుంది, అందులో మన జ్ఞాపక శక్తి కూడా హరించేస్తుంది. అందుకనే మనకి ఇతని జన్మలో ఏం జరిగాయి ఏం గుర్తుండవు. మరి అటువంటిది మీరు ఎలా గుర్తుంచుకున్నారు? మీకు ఎలా గుర్తున్నాయి? మీ పూర్వజన్మ ఎలా గుర్తుంది? పూర్వజన్మ ఈ జన్మ ఎలా తీసుకున్నారు? అక్కడ ఏం ఉపదేశం జరిగింది? ఇన్ని మీకు ఎలా గుర్తున్నాయి? దీంట్లో ప్రభుపాద చెప్తున్నారు భాష్యంలో, భౌతిక దేహ చైతన్యమనగా ఆధ్యాత్మిక చైతన్యము భౌతిక దేహం ద్వారా వ్యక్తమవుతాయని భావము. భౌతిక దేహ చైతన్యం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక చైతన్యము భౌతిక దేహం ద్వారా వ్యక్తమవుతాయని అర్థము. ఎందుకంటే భౌతిక దేహానికి చైతన్యం అంటే లేదు, చైతన్యం వల్ల ఆధ్యాత్మిక దేహానికే ఉంది. అంటే అదే ఆధ్యాత్మిక దేహం, అదే ఆధ్యాత్మిక చైతన్యం భౌతిక దేహం ద్వారా వ్యక్తమైన ద్వారా భౌతిక చైతన్యం. అయితే ఇప్పుడు చూడండి ఎలాగంటే, ఇప్పుడు నాకు ఈ కళ్ళజోడు ఉంది, ఇది నా ఒరిజినల్ సైట్, దీన్ని కళ్ళజోడు పెట్టుకున్నాను. ఈ కళ్ళజోడు సరిగ్గా ఉంటే నీకు సరిగ్గా కనబడుతుంది, కళ్ళజోడు సరిగ్గా లేకపోతే సరిగ్గా కనబడుతుంది కదా. అంచేత నా సైటు ఈ కళ్ళజోడు వలన మెరుగుపడ్డవా లేకపోతే ఇంకా పాడవడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఆధ్యాత్మిక చైతన్యం అనేది ఉంది, అది నా దృష్టి. దానికి ఎప్పుడైతే భౌతిక దేహం తగిలిందో భౌతిక దేహ కార్యకలాపాలను బట్టి నా చైతన్యం మారిపోతుంది. అయితే నా దేహం మంచిదైతే అప్పుడు నా చైతన్యం మంచిగా ఉండి భక్తి పరంగా ఉంటుంది. నా భౌతిక దేహం యొక్క కామ వాంఛతో కూడిపోతుందండి. దేహం అంటే మనసు బుద్ధి అహంకారం కూడా, అది సూక్ష్మ శరీరం కదా. అవి కలుషితం అయిపోయి అనుకోండి, అదే చైతన్యం వేరే కనబడుతుంది. ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి ఉన్నట్టుగా కనబడుతుంది, ఏ కలర్ కనబడుతుంది. ఇదే గ్లాసు కలర్ఫుల్ గ్లాస్ పెట్టుకున్నాను అనుకోండి, నేను బ్లాక్ కలరో లేదా రెడ్ కలరో పెట్టుకుని చూస్తే సైట్ ఇదే, సైజ్ సరిపోయింది కానీ కలర్ మారిపోయింది. అప్పుడు నాకు అన్ని రెడ్గానే కనబడుతుంటాయి. అయితే నాకు చూపులో ఎటువంటి తేడా లేదు. తేడా ఎక్కడ? ఈ గ్లాస్లో. అదే విధంగా మన ఆధ్యాత్మిక చైతన్యం అన్నది తేడా ఉండదు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు కూడా జీవేర స్వరూపే నిత్యేర కృష్ణదాస్. కానీ ఎప్పుడైతే ఈ కళ్ళజోడు మారిపోద్దో, సూక్ష్మ స్థూల శరీరాలు, ఆ దేహం భౌతిక దేహం ఎప్పుడైతే మారిపోద్దో అదే చైతన్యం ఇక్కడ వేరువేరుగా వ్యక్తం అవుతుంటుందో. ఎప్పుడైతే నా కలరు ఎల్లో కలర్ అయితే ఇక్కడ అన్ని ఎల్లో కనబడుతుంటే కలర్ కూడా మారిపోతాయి. కలర్ఫుల్ వేరే కలర్ మారుతాయి కదా, ఆ కలర్ ఈ కలర్ కాంబినేషన్ ఇంకా వేరే కలర్ మార్పు కనబడుతుంటాయి, అన్ని మారిపోతాయి.
అదే విధంగా ఈ ఆధ్యాత్మిక చైతన్యం భౌతిక దేహం ద్వారా ప్రకటన అయినప్పుడు దాన్నే భౌతిక చైతన్యం అంటారు. ఆ భౌతిక దేహం సంపూర్ణంగా శుద్ధం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆధ్యాత్మిక చైతన్యం ఎలా ఉందో అలాగే కనబడుతుంటుంది బయట. ఈ ఆధ్యాత్మిక భౌతిక దేహం కలుషితం అయిపోయింది అనుకోండి, మన ఆధ్యాత్మిక చైతన్యం కలుషిత చైతన్యంగా కనబడుతుంది. అంచేత ఇక్కడ ప్రభుపాలు చెప్తాను, భౌతిక దేహ చైతన్యం అనగా ఆధ్యాత్మిక చైతన్యం భౌతిక దేహం ద్వారా వ్యక్తి అని భావము. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న మనస్సు యొక్క అత్యున్నత చైతన్యం ఆత్మతో సమానమైనది, అది అనేది సరించుకోవాలి. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న మనస్సు అయితే ఉన్నత, ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత మనస్సు అంటే ఆధ్యాత్మిక స్థాయిలో అదే స్థాయిలో ఉన్న మనస్సు ఏంటంటే సేమ్ ఆత్మకి ఏదైతుందో అదే భావం దీనికి శుద్ధం పరిశుద్ధంగా ఉంటుంది. మన చైతన్యం అనేది భౌతిక శరీరం చైతన్యం లేదు, ఆధ్యాత్మిక చైతన్యమే భౌతిక దేహం వల్ల కలుషితం అవడమా కలుషితం అవ్వకపోవడమా ఇంకా శుద్ధం అవడమా అనేది ఉంది. దాన్ని బట్టే ఇక్కడ అన్ని వికారాలన్నీ బయట వ్యక్తం అవుతుంటారు. సో ఈ విధంగా నారదముని వ్యాసదేవుడు నారదముని 3 ప్రశ్నలు అడిగారు. ఏడ ప్రశ్నలు? ఒకటి, ఆ ఋషులు మీకు దివ్య జ్ఞానం బోధన చేసిన తర్వాత, దీక్ష చేసిన తర్వాత వెళ్ళిపోయి మీరు ఏం చేశారు? రెండో ప్రశ్న మోరాలు అదే విధంగా, అంటే దీక్ష తీసుకుని మీరు ఎలా కాలం గడిపారు, తర్వాత ఆ దేహం నుంచి ఈ దేహానికి ఎలా వచ్చారు, అది రెండోది. మూడోది ఎలా గుర్తుంది మీకు? కాల ప్రభావం చేత ఎవరికి గుర్తుండదు, మీకు ఎలా గుర్తుంది? ఈ మూడు దానికి నారదముని చెప్తున్నాడు, భిక్షు బిర్వి ప్రవసితే. చూడండి, ఈ శ్లోకం రెండో శ్లోకం ఒకలాగే ఉంది. అది కూడా భిక్షు బిర్వి ప్రవసితే విజ్ఞాన దృష్ట బిస్తవ, అది అక్కడ. ఇక్కడ విజ్ఞానే దృష్ట బిర్మమ వర్తమానో వ్యవస్యాద్యే తత ఏతదకారశం. నారదుడు చెప్పాడు, భగవద్ విజ్ఞానం నాకు ఉపదేశించిన మహర్షులు వేరే ప్రదేశం నిలిపేమంట నేను ఇప్పుడు తెలుపబో రీతి జీవనం గడిపింది. అంటే ఎప్పుడైతే దీక్ష అవుతుందో అప్పుడు వెంటనే మనిషిలో చాలా పెద్ద పరివర్తన వస్తుంది. చాలా మందికి దీక్ష గురువు యొక్క ప్రభావం కనపడదు. అది అవసరమా? చాలా మంది అలాగ అనుకుంటున్నారు, ఏవో చెప్తూ ఉంటారు. దీక్ష గురువు తీసుకున్నా సరే ఆయనతో సంబంధం ఉండదు, అసలు దీక్ష అవసరమా అలాగా. కానీ దీక్ష గురువు యొక్క దీన్ని మనం ఎప్పుడు కూడా కాదని చెప్పలేదు. ఎలాగంటే ఇప్పుడు తండ్రి ఎక్కడో అమెరికాలోనో లేదా ఎక్కడో పనిచేస్తున్నాం అనుకోండి, అదే ఎక్కడ ఇండియాలోనే ఎక్కడో బయట ఎక్కడో కొన్నిసార్లు చాలా మంది ఇక్కడ ఫ్యామిలీస్ లో ఉంటారు, గల్ఫ్ లో పనిచేస్తుంటారు, ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటుంటారు. వాళ్ళకి అన్ని తల్లే చేస్తూ ఉంటుంది, ఫీజులు కట్టాలన్నా లేదంటే ఏం చేయాలన్నా తండ్రి అసలు కనే కనమంటాం. దాని అర్థం తండ్రి యొక్క పాత్ర లేదని కాదు. తల్లి ఏదైనా చేయగలుగుతుంది అంటే వెనకాల తండ్రి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తల్లి ఇక్కడ చేయగలుగుతుంది. ఆయన అక్కడి నుంచి ఇక్కడ లేడు, కానీ అక్కడి నుంచి ఆయన అన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో అదే విధంగా దీక్ష గురువులుగా వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ శిక్ష గురువు చేసే ప్రతిదీ కూడా మనకు అమ్ముతున్నాయి, మనం చేయగలుగుతున్నాం కాబట్టి. అంటే శిక్ష గురువుకి మనం వాల్యూ ఇవ్వచ్చు, కానీ దీక్ష గురువు వాల్యూ తక్కువ చేయలేం. ప్రత్యక్షంగా మనకు అన్ని శిక్ష గురువులే చేస్తూ ఉండొచ్చు, మన చేతి పట్టు నడిపించవచ్చు, మనకి ఏదైనా చేయొచ్చు. కానీ దీక్ష గురువు యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి శిక్ష గురువు మనకి అన్ని చేయగలుగుతున్నారు. ఆ సపోర్ట్ మనకు కాదనలేము.
నా తండ్రి సపోర్ట్ అవసరం లేదు, తల్లి ఉంటే చాలా అంటే తండ్రి లేదంటే తల్లి కూడా ఏం చేయలేదు. అంచేత దీక్ష గురువు తెలగా ఇటువంటి తల్లి లేదనుకోండి, తండ్రి లేడనుకోండి, ఆ తల్లి ఎంత కష్టపడాలి ఆ సంతానాన్ని పెంచడానికి. అదే విధంగా దీక్ష గురువు యొక్క సపోర్ట్ లేకుండా శిక్ష గురువులు కూడా శిక్షణ ఇవ్వలేరు మనకి. అంచేత మనం మన శిక్ష గురువుని చేయాలంటే మన శిక్షణ పొందుతున్నాము అంటే అది దీక్ష గురువు యొక్క ప్రేమ, అభిమానాలు, ఆయన యొక్క కృప వీరి ద్వారా వస్తున్నాయి. అది వాళ్ళ కృపే కానీ వీరి కృప కాదు, శిక్ష గురువులకు కృప కాదు. అంచేత దీక్షను మనం లైట్ గా తీసుకోవడానికి లేదు, దీక్ష గురువుని మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆయన పాత్ర ఎంతో ఉంది. మన ఆధ్యాత్మికంగా ఏమాత్రం ప్రగతి సాధించాము అంటే అది మన శిక్ష గురువు ఇచ్చిన శిక్ష కాదు, దీక్ష గురువుల యొక్క కృపే. ఈ శిక్షణ వల్ల మనం అంత ప్రగతి చెందలేము దీక్ష గురువు కృప లేకపోతే. అంచేత మనకి దీక్ష గురువులు అన్నది మనం వాళ్ళతో ప్రత్యక్ష సంబంధం లేకపోవచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా మనకి గైడెన్స్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా మనల్ని మనతో పాటు ఉండకపోవచ్చు, మనతో మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ కృపా కటాక్షాల వల్లే మనం భక్తిలో ప్రగతి చెందుతున్నాం. మనం ఏదో ప్రగతి చెందామంటే దానికి 100% కారణం మన దీక్ష గురువుల కృపా కటాక్షాలు. అది మనం తీయడానికి లేదు. అంచేత మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే చెప్తారు, వాళ్ళు దీక్ష ఇచ్చి వెళ్ళిన తర్వాత నారదుని యొక్క జీవితం మారిపోయింది ఒకసారి. అది కృప, దీక్ష యొక్క కృప. నారదుని విషయంలో ప్రత్యక్ష సంపర్కం ఉంది దీక్ష గురువుతో, అది అందరికి లేకపోవచ్చు, కానీ పరోక్షంగా అయినా వాళ్ళ కృప వల్లే మన జీవితంలో మన ఆధ్యాత్మిక ప్రగతి జరిగేది. అది మనం మర్చిపోకూడదు. అంచేత ఇక్కడ ఈ ఈ శ్లోకం ద్వారా మనం దాన్ని నేర్చుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితం ఖచ్చితంగా మనకు జరుగుతుంది దీక్ష జరిగిన వాళ్ళ కృప వల్ల. నారద మునిలో చాలా తొందరగా వచ్చాయి, ఆయనలో అన్ని మార్పులు వచ్చేసాయి. ఆట మీద ఇది పోయింది, ఇష్టం లేదు, మనం వేరే విషయాల మీద ఇంకా అయిష్టం మొదలైంది. ఎప్పుడో భగవంతుడి విషయాలు వినాలని భగవంతుడి మీద పట్టుదల పెరిగింది. ఇవన్నీ మార్పులు వచ్చేసాయి. అది ఆటోమేటిక్ వస్తాయి దీక్ష వల్ల వచ్చేప్పుడు. అందుకే ప్రభుపాద వారు చెప్తున్నారు భాషలో, వాసులకు భక్తుల నిజ సాంగత్యమే ఆధ్యాత్మిక అనుభవం కొరకు జీవితంలో శీఘ్ర మార్పును కొని రాగలదు. ఎప్పుడు ఇటువంటి భక్తులకు సంపర్కంలోకి వస్తామో అప్పుడే మన జీవితంలో శీఘ్రమైన మార్పు వస్తుంది. భక్తుల సాంగత్యం లేకుండా మనలో మార్పులు రావడం చాలా స్లో. మన ఓన్ సాధన మనం చేసుకుంటే సాధన జరుగుతుంది, కానీ మార్పు పరివర్తన రాదు. పరివర్తన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే భక్తుల మధ్యలో ఉంటామో అప్పుడే పరివర్తన వస్తుంది. అప్పుడే మనలో ఉన్న లోటుపాట్లన్నీ కనబడుతూ ఉంటాయి. ఇంట్లో చూసుకుంటే బాగుంటుంది, చక్కగా ఏసీ రూమ్ లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకుని జపం చేసుకుంటున్నాం, తలుపులు అన్ని వేసేసుకున్నాం. నేను 6 నుంచి 7:30 అంటే అసలు ఎవరు రాని మొత్తం తలుపు వేసేసుకుని ఏసీ వేసుకుని చక్కగా చేస్తాను, ఫుల్ ఇంటెన్షన్ జపం చేస్తాను, చాలా బాగుంది, గ్రేట్. కానీ అది కాదు గొప్పతనం. టెంపుల్ హాల్లో కూర్చుని పక్కన ఉన్నాడు కొడుకుబాటు పడుతున్నాడు, గుద్దుతున్నాడు, ఇచ్చేస్తున్నాడు, ఆడు అటు తిరుగుతున్నాడు, ఈడు అటు తిరుగుతున్నాడు, యూనో కొంతమంది నడిచి నడిచి జపం చేస్తున్నారు, కొంతమంది ఏమో మాట్లాడుకుంటున్నారు. వాటి మధ్యలో కూడా ఫోకస్ వాటిని పట్టించుకోకుండా ఫోకస్ పెట్టి మన జపం మీద మనం చేయడం, అది గొప్పతనం. అంచేత నువ్వు ఇటువంటి వాడికి రూమ్ లో కూర్చున్నాడు ఒకసారి, ఎప్పుడైనా ప్రతిసారి రూమ్ లో కూర్చున్నాడు, ఎక్కడ బయటకు వెళ్ళి అనుకోండి ఆ రోజు జపం అవునాడు, ఎందుకంటే చేయలేడు. మనకి ఏకాంత ప్రదేశం కావాలి, ఏసీ కావాలి, అవును, అన్ని చోట్ల దొరకవు.
కానీ ఆ అందరి మధ్యలో కొనుక్కోవడం అన్ని డిస్టర్బెన్స్ చేసిన వాడికి వేసరి మధ్య చేసేసుకుంటారు. అంచేత భక్తుల సాంగత్యంలోనే ఆ మధ్య భక్తుల ద్వారా వచ్చే ఒడిదుడుకుల వల్లే మన యొక్క సహనశీలత పెరుగుతుంది, క్షమాగుణం పెరుగుతుంది, క్రోధం, సహనం అన్ని పెరుగుతాయి. అంటే భక్తుల సాంగత్యం లేకుండా మనం శీఘ్ర ప్రగతి సాధించలేము. అందుకే ప్రభుత్వం చెప్తున్న వాస్తవమునకు భక్తుల నిజ సాంగత్యమే ఆధ్యాత్మిక అనుభవం కొరకు జీవితంలో శీఘ్ర మార్పును పొందాలి. ఆధ్యాత్మిక అనుభవం కొరకు కావాల్సిన మార్పుని, శీఘ్ర మార్పుని భక్తుల నిజ సాంగత్యమే తీసుకుని వస్తుంది, వేరే తీసుకురాలేదు. అంచేత మనం భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు చెప్తున్నాడు, ఏకాత్మజా మే జనని కోషిన్మోడా చకుంకరి మయ్యాత్మజేనన్యగతో చక్రే స్నేహానుబంధనం. సామాన్య స్త్రీయే గాక దాసీను అయినట్టు నా తల్లికి నేనొక్కడనే పుత్రుడినే ఇంటిని. నేను ఏకాగ్ర సంతానం అయినందున మరియు తనకు వేరొక రక్షణ లేనందున ఆమె నన్ను తన ప్రేమ పాసంతో బంధించింది. ఒకే ఒక కొడుకు, ఇంకెవరు కూడా తోడు నీడ లేరు. అంచేత ఏం చేసింది, దీన్ని తన ప్రేమ పాసంతో బంధించేసింది, ప్రేమతో బంధించేసింది. తర్వాత శాస్త్రతంత్రాన కల్పాసి విద్యోగక్షేమం మమేచ్చతి ఈశస్య వసే లోకో యోషాధారుమయీ యథా. నా పోషణ భారమును చక్కగా వహింప గోరినను తాను పరాధీన అయిన కారణముగా ఆమె నాకేమీ చేయలేకపోయాను. ఈ ప్రపంచమంతయు భగవాను సంపూర్ణ ఆధీనంగా ఉన్నట్టుది కనుక ప్రతి ఒక్కరూ బొమ్మలను ఆడించేవాడిని అస్తమునందరి కర్ర బొమ్మల వంటి వారే ఉన్నారు. ఆమె ఈ తన ముద్దుల కొడుకు ఎన్నో చేయాలి, ఏదో చేయాలని చెప్పి చాలా కళ్ళు కంది, కానీ ఎవరు లేకపోవడం, సపోర్ట్ లేకపోవడం వల్ల ఏం చేయలేదు. చెప్తున్నాడు, భగవంతుడు సంపూర్ణ ఆధీనం కాబట్టి మనం ఎన్ని చేయాలనుకున్నా ఆయన కృపలేస్తే మనం ఏం చేయలేము. దేవదేవుడే అందరినీ నియంత్రిస్తూ ఉంటాడు, అన్నింటినీ నియంత్రిస్తుంటాడు. మనం ఎన్ని చేయాలనుకుంటా కొన్నిసార్లు కొంతమంది ఊహలు కళల్లోనే ఉండిపోతాయి, కొంతమంది ప్రయాసాల్లో ఉండిపోతాయి, కొంతమంది కళలు నిజం అవుతాయి. కొంతమంది కళ్ళు కంటూ ఉంటారు, ప్రయత్నం చేయించారు, కళ్ళు అలా ఉండిపోయి. కొంతమంది కళ్ళు కానీ దాన్ని ప్రయత్నం చేస్తారు, యుద్ధం అవుతారు. కొంతమంది కళ్ళు కంటారు, ప్రయత్నిస్తారు, స్వప్నం. ఇదంతా భగవంతుడు యొక్క నియంత్రణలోనే జరుగుతుంది. సో అదే విధంగా నా తల్లి కూడా ఎన్నో కళ్ళు కంది నా కోసం ఎంతో చేయాలనుకుంది, కానీ ఏం చేయలేకపోయింది. సో కర్ర బొమ్మకి తోలు బొమ్మలాటలో తోలు బొమ్మకి ఎంత ఆడాలన్నా సరే తోలు బొమ్మల ఆట ఆడించేవాడు ఎలా ఆడిస్తే అలాగే ఆడాలి తప్ప వేరే దానికి ఆప్షన్ లేదు. అదే విధంగా మనం కూడా మనం ఎన్ని చేయాలనుకున్నా భగవంతుడి యొక్క ఆట ప్రకారమే మనం ఆడాల్సి వస్తుంది. మనం ఇంత గురించి ఏం చేయాలి. అహం చ తద్బ్రహ్మకులే తద్బ్రహ్మకులే ఊషివాంస్తదుపేక్షయా దిగ్దేశ కాల వ్యుత్పన్నో బాలక పంచహాయన. 5 ఏళ్ల ప్రాయం నాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రమంలో వసించి ఉంటిని.
తల్లి ప్రేమ పైన సంపూర్ణంగా ఆధారపడి ఉన్న నాకు వివిధ ప్రదేశంలో అనుభవం ఏమాత్రం లేకుండా. చూడండి, ఇప్పుడు తనకి జరిగిన ఆ టైంలో ఆయన వయసు అంతా 5 ఏళ్ల ప్రాయం, 5 ఏళ్ల వయసు. అప్పుడు ఒక బ్రాహ్మణ ఆశ్రయంలో వీరు ఉంటుండేవారు, ఉంటే అక్కడ సేవ చేసుకుంటేవారు. సంపూర్ణ తల్లి యొక్క ప్రేమాభిమానాల మీద ఆధారపడి ఉన్న చేత ఆయనకి వేరే అనుభవం అంటూ లేదు, వేరే ఎవరు తెలియదు, వేరే ఎవరితో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు. ఇంకా తల్లి తప్ప ఇంకెవరు ఆయనకి తెలియదు. ఏకదా ఒకసారి ఏమైందట, ఏకదా నిర్గతాం గేహే గేహ దుహంతిం నిశిగాంపతి సర్పోదసత్పదా సృష్ట కృపాణం కాలచోదిత. ఒకమారు దీనురాలగున తల్లి రాత్రి సమయంలో ఆవు పాలు విదుటకు వెడలగా దివ్య కాల ప్రభావం సర్పమోటి ఆమె పాదముతో కాటు వేసింది. అంత బాగానే ఉంది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తల్లి ప్రేమలో ఈ పడిపోయాడు, ప్రేమతో చేస్తున్నాడు, ఆ ఆశ్రమంలో ఏదో సేవ చేసుకుంటున్నారు. ఒకసారి ఏమైంది, ఆమెకు కాల సర్పం, తల్లి పాము కాటేసి తల్లి కాటు వేసింది. భగవంతుడు ప్రతి ఒక్కరికి కృప ఇస్తాడు. ఎలా ఇస్తాడు చూడండి. ఇక్కడ భాషలో ప్రభుపాద చెప్తున్నారు భగవత్ కృప ఎలా ఇస్తారు. శ్రద్ధావంతులైన వాడిని భగవాను వైపుడు లాగుటకు అదే ఉత్తమ విధానము. దీనుడు ఆ బాలుని ప్రేమతో తల్లియే పోషించున్నది, అయినప్పటికీ అతను సంపూర్ణంగా భగవత్కరుణపై ఆధారపడినట్టు చేయుటకు దివ్య సంకల్ప కారణంగా ఆమె ఈ ప్రపంచాన్ని నిష్క్రమించును. భగవంతుడు చూడండి ఎంత కరుణా కటాక్షం ఉంటుంది. చూసుకుంటే 5 సంవత్సరాల కుర్రవాడికి భగవంతుడు ఎంత అంత క్రూరంగా తల్లి ఉన్న ఒక్క ఆధారం తల్లి, దాని కూడా తీసుకెళ్ళిపోయారని అనుకోవచ్చు. కానీ భగవంతుడు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాడు. అరే, ఆ సాధువులు ఉన్నప్పుడు ఎంతో చక్కగా కృష్ణ కథ వినేవాడు, వాళ్ళు సేవ చేసుకునేవాడు. ఇప్పుడు ఈ తల్లి ప్రేమలో పడి దానికి దూరం అయిపోతున్నాడు, ఆ భక్తికి దూరం అయిపోతున్నాడు. ఈ తల్లి మధ్యలో ఆయన భక్తికి ఆటంకంగా తయారైంది. దానివల్ల ఈయన ప్రగతి ఆగిపోతుంది. అంచేత ఈయన జీవితం తల్లి తీసేస్తే మళ్ళీ ప్రగతిస్తాడు. చూడండి భగవంతుడి ఆలోచన. లౌకికానికి భగవంతుడి ఆలోచన చాలా తేడా ఉంది. భగవంతుడు ఏం చేసినా సరే అది మన యొక్క ప్రయోజనం కోసమే చేస్తాడు. ఆయనకి ఏమాత్రం కూడా ఇసుమంత కూడా ఇసుకరేయడం అంత కూడా స్వార్థం లేదండి. అది కూడా స్వార్థం ఒక విధంగా. ఎస్, మనం ప్రగతి చెందాలనుకోవడం కూడా స్వార్థమే. తల్లిదండ్రులకి పిల్లలు బాగుపడాలి అనుకోవడం వల్ల అది స్వార్థం, పరోక్షం. ఆ విధంగా స్వార్థపడు భగవంతుడు. అందుకనే దానికి తగ్గట్టుగా ఏదైనా సరే దేని తీసేయడం జరిగింది. అంచేత నారదముని భగవద్గోత్తములు ఉన్నంతసేపు చాలా చక్కగా భక్తి చేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ తల్లి ప్రేమలో పడి అది మర్చిపోతున్నాడు. భగవంతుడు అనుకుంటున్నాడు, అరే ఏంటి ఆ స్థానం మళ్ళీ కింద దిగిపోతున్నాడు, లేదండి లాభాలు, ఇదంతా తల్లి ప్రేమ కారణం, అంతే తల్లిని మనం తీసేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. భగవంతుడు స్వార్థపరుడు కాదు, తండ్రిలాగా అన్నాను. భగవంతుడికే స్వార్థం లేదు, తనకంటూ ఏం లేదు. మనం బాధ పెట్టడంలో కానీ మనం సుఖ పెట్టడంలో కానీ ఆయన ఏం చేసినా మన ప్రయోజనం కోసం, మనం అభివృద్ధి చెందాలన్న ఇదే. ఆ విధంగా ఆయన స్వార్థపడు, మన ప్రగతి చెందాలన్నది ఆయన స్వార్థం, తన కోసం అంటే ఏం లేదు. ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లల యొక్క మా ప్రయోజనం కోరుకుంటుంటారు, అది కూడా అది స్వార్థమే. మా పిల్లలు బాగుపడాలనుకోవడం ఎలా ప్రభుజీ? అంతేగా, అది స్వార్థంగా. నా పిల్లలే బాగుపడాలి అనుకోవడం ఆ పిల్లలే. ఓకే కదా.
కానీ ఇక్కడ భగవంతుడు నా పిల్లలు అనగదు, తర్వాత ఆయన అందరూ అనుకుంటాడు కానీ ఆయన స్వార్థం లేదు. మరి అవును భగవంతుడు స్వార్థపరుడు కాదంటున్నారు, మరి భగవంతుడు కూడా పిల్లలు బాగుపడాలని అనుకుంటున్నారు అవును, కదా. మనం చూడండి, మనం ఎవరి పిల్లలు అనుకుంటాం? మన పిల్లలు పక్క పిల్లలు, పక్క పిల్లలు కోరుకుంటాం, అంటే జనరల్ గా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటామా? అంటే అట్లా కాదు ప్రభుజీ, అందరు మంచిగా చదువుకోవాలి, అందరు బాగుండాలి కరెక్టే. అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కాంపిటీషన్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? కాంపిటీషన్ వచ్చినప్పుడు మన పిల్లలే అనుకుంటాం అంతే. అని మనం ఒక విధంగా స్వార్థం. కానీ భగవంతుడు అందరిని ఒకటే కోరుకుంటున్నాడు. అంచేత మనలాంటి స్వార్థం ఆయనకే ఉంది, పిల్లలు బాగుపడాలన్నది. కానీ మనం మన పిల్లల వరకే పరిమితం అయిపోయాం. భగవంతుడు అందరి కోసం ఆ విధంగా ఆయన నిస్వార్థపడు. అర్థమైందా పాయింట్? అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది. మనం స్వార్థమే, భగవంతుడు స్వార్థమే, పిల్లలు బాగుపడాలనుకోవడం. కానీ మనం మన పిల్లల వరకు ఉండిపోవడం ద్వారా మన స్వార్థపరం. భగవంతుడు అందరినీ అక్కలాగే చూస్తున్నాడు, ఆ విధంగా నిస్వార్థపడే. అంచేత ఇక్కడ అది ఆ దృష్టితోటి ఈయన ప్రగతిని అడ్డుకుంటున్నాడు కాబట్టి తల్లిని తీసేద్దాం, ఆ విధంగా మళ్ళీ ఆయన ప్రగతి మళ్ళీ మొదలవుతుందని చెప్పి ఆ విధంగా పుట్టించాడు ఆ తల్లిని తీయడం ద్వారా. లౌకికంగా చూస్తే అరే పాపం ఉన్న ఒకే ఒక ఆధారం, దాన్ని కూడా భగవంతుడు తీసేది ఎంత క్రూరుడు, ఎంత కఠిన హృదయుడు అని అన్నట్టుగా కనబడచ్చు. కానీ దాని వెనకాల పెద్ద ప్రేమ ఉంటుంది. తన దగ్గరికి తీసుకోవాలన్నా, ఇంకా దగ్గర చేసుకోవాలన్నా, దగ్గర అవడమే. తల్లిని తీసేయడం ద్వారా భగవంతుడు తనకి దగ్గరికి చేస్తున్నాడు నారద నుండి. తల్లికి దగ్గర అయిన దానికంటే ఇంకా మంచి మంచి జీవనం జీవించగలరు. తాత్కాలికంగా కఠిన కొంత కష్టం కలగచ్చు, అదే తపస్సు. కానీ ఆ తపస్సు ఫలితం ఏంటి? అమోఘం. అంచేత భగవంతుడి కృపని మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా మనం ఇదేవాళ్ళం. అందరూ అంత తొందరగా అర్థం చేసుకోలేరు. యాక్చువల్గా నారదముని భక్తి వేదాంతలు, అదే భక్తి వేదాంతులు తత్వవేత్తలు, భక్తి తత్వవేత్తలు ఉపదేశం చేసిన తర్వాత ఆయన వెంటనే వాళ్ళతో పాటు వాడు అంటే వెళ్ళిపోదాం అవుతున్నాడు. కానీ తల్లి యొక్క ప్రేమ ఆయన తీసుకుంది. వాడు అప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి అంత తెలివైన నిర్ణయం తీసుకోలేడు కాబట్టి ఆయన ఆగిపోయాడు. 2 కారణాలు అక్కడ. ఒకటి తల్లి ప్రేమ, 2 తనకు కూడా అంత ఆలోచన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోతాడు చిన్నపిల్లవాడు. ఆయన కూడా డేరింగ్ చేయలేకపోయాడు, ఒకరిని వెళ్ళాను. ఈ 2 కారణాల చేత ఆయన ఆగిపోయాడు. అక్కడ ఆయన కోరిక ఉంది కానీ ఆగిపోయింది. అందుకే భగవంతుడు దాన్ని సుగమం చేయడం కోసం ఆటంకాలు తీస్తాడు. అందుకనే చూడండి, ఇక్కడ తేడా ఏంటంటే ఆయనకు కోరిక ఉందా లేదా ఎలా చెప్తామంటే, ఎప్పుడైనా మమకారం ఉన్న వ్యక్తి, మమకారం లేని వ్యక్తి, మమకార బంధాలు ఉన్న వ్యక్తి, మమకార బంధాలు లేని వ్యక్తికి తేడా ఇటువంటి పరీక్షలు వచ్చినప్పుడు తెలుస్తాయి. నేను రీసెంట్ గా విన్నాను, మా ముంబైలో చాలా మంది, ముంబై వాళ్ళకి చాలా మంది తెలుసు, ఆనంద్ బృందాన్ ప్రభు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఒక 5-6 నెలల క్రితం, 4-5 నెలల క్రితం మా మాతాజీకి చాలా సీరియస్ అయ్యి భక్తివేత్త హాస్పిటల్ చేర్చారు. చేర్చి డాక్టర్స్ చాలా సీరియస్, బతుకుతో చాలా ఇదిగా ఉంది అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. చెప్పలేమండి,
చేత వచ్చి మాట్లాడినట్టే ఆయన వెళ్ళారు. వెళ్ళి ఆ వైఫ్ చెప్పారు, ఆ మాతాజీ పేరు తులసి. తులసి, నువ్వు బతుకుతావు వస్తావు అంటున్నారు, భగవద్గీత వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను మళ్ళీ వస్తాను, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పి వెళ్ళిపోయారు కదా. అంటే ఆయన వారికి ఏనాడు కూడా ఎటువంటి లోటు చేయలేదు, ఎటువంటి లోటు చేయలేదు. ఆ సమయంలో కూడా హాస్పిటల్లో తీసుకెళ్లారు, తన కర్తవ్యం చేశాడు, కానీ మమకారం లేదు. అది అక్కడ బయటపడ్డది. అదే మమకారం నచ్చితే మనం అయితే ఏం చేస్తాం, సార్ డాక్టర్ సార్ ఏదో చేయండి సార్, మా భార్య సార్ అమ్మో నాయనో ఎంత మొదలుపెడతాం. అంచేది ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తాం అన్నది, దాన్ని బట్టి మన నిజ గుణం ఏంటని తెలుసు. అదే విధంగా నారదముని నిజంగా వెళ్ళిపోవాలనుకున్నాడా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ పరిస్థితిలో నారదముని ప్రవర్తించిన బిహేవియర్ని బట్టి ఆయన వెళ్ళిపోవాలా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఎందుకని ఇది అయిన వెంటనే వెళ్ళిపోయాడు వదిలేసి, దాన్ని అర్థం పెట్టి ఆయన ముందు నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంది అన్నాడు. కానీ 5 years అప్పుడే వెళ్ళిపోతారా ఆయన? 5 years అప్పుడే వెళ్ళిపోతారా ఆయన? చదువుతున్నాం. సారీ ప్రభుజీ. చదువుతున్నాను. నెక్స్ట్ అదే శ్లోకం. ఈ విధంగా అందుకనే భగవంతుడు కృపను ఎలా చూపిస్తాడంటే చాలా గమ్మత్. లక్ష్మీ భవన్ మాతాజీ హరికృష్ణ ప్రభుజీ, ఇంకొకసారి చెప్పరా ప్రభుజీ? మన పరిస్థితిలో మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టి మన యొక్క మమకారాలు అనేవి బయటపడతాయి. ఏదైనా పరిస్థితి, క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అన్న దాన్ని బట్టి మన మమకారాలు దేని మీద ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. దేని మీద మమకారం ఉందో దాన్ని సంరక్షించుకునే విధంగా మనం ప్రవర్తిస్తుంది. అంటే అర్థమైతే దాని మీద నమ్మకారం ఉందన్నాము. ఇప్పుడు చూడండి, ఆయన మాతాజీ మీద మమకారం లేదు, కానీ బాధ్యత ఉంది. బాధ్యతగా అన్ని నిర్వర్తించాడు. మాతాజీకి ఏనాడు ఇక్కడ లోటు చేయలేదు, కానీ మమకారం పెంచుకోలేదు. అందుకనే ఎప్పుడైతే వెళ్ళిపోతానో, ఓకే నువ్వు వెళ్తాను అంటావు, పీస్ఫుల్గా నీకోసం ప్రార్థన చేస్తాను, నేను అక్కడ జపం చేసుకుంటాను, ప్రశాంత్కి వెళ్ళొచ్చే, నువ్వు వెళ్ళిపో, నేను మళ్ళీ నా టైం వచ్చి నేను వస్తాను, నా కోసం అక్కడ వెయిట్ చేయి, లేదంటే నా కోసం ప్రార్థించు చెప్పి చెప్పారు. అంటే ఆయనకి ఎటువంటి మమకారం లేదు భార్య మీద, ఆయన మీద. బాధ్యత పరంగా బాధ్యత చేశాడు, మమకారం పెంచుకోలేదు. అంచేత ఆ ప్రతిస్పందించిన దాన్ని బట్టి అప్పటి వరకు మనకి తెలియదు ఆయన అడ్వాంటేజ్ ఉన్నారని చెప్పి. ఆయన మనసులో అంత స్ట్రాంగ్ గా భక్తిలో ఉన్నారనే విషయం ఆ రోజు తెలిసింది. అందరికీ చాలా మంచిగా ఉంటారు, కలిసి ఉంటారు, చాలా సంతోషం అదే అనుకుంటాం, మనలాగే ఉన్నారని. కానీ లోపల ఏమాత్రం లేదు. మళ్ళీ ఆమె ఎంత సపోర్ట్ తెలుసా, ఆయన చేసే ప్రీచింగ్ కి ఆమె చేసినట్టు సేవకి ఎవరు చేయలేరు. వేరే భార్య అయితే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది. అంత సపోర్ట్గా ఉన్న మనిషి మీద కూడా ఆయన మమకారం పెంచుకోలేదు. చూడండి, అరే నువ్వు వెళ్ళిపోతే నా ప్రీచింగ్ ఏంటో వద్ది, ఎంత చేసావు బాగా చూడండి, నాకు వెళ్ళిపోతే భగవంతుడు ఎలాగైతే అది చూసుకుంటాడు. అది నిజంగా నాలాంటి బ్రహ్మచారి అయినా సరే అటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్నారంటే బాధపడతారు. ఎందుకంటే ప్రీచింగ్ దెబ్బ అయిపోద్ది, ఏమొద్దు, టెంపుల్ ఏమొద్దు, లేదంటే ప్రీచింగ్ ఎలా కావద్దు, అదే అయిపోద్దేమో, ఇదే అయిపోద్దేమో కూడా బాధపడి ఉండేవాళ్ళం. కానీ ఆయనకి ఎటువంటి లేదు. అది ఆయన నిజ స్వభావం.
అదే విధంగా ఒక వ్యక్తి బయటికి ఎలాగైనా కనబడచ్చు, పెద్ద వైరాగ్యంగా కనబడచ్చు, లేదా మమకారం ఉన్నవాడిగా కూడా కనబడచ్చు. కానీ పరీక్ష వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అన్నది ఆయన యొక్క నిజమైన గుణం. సార్ అక్బర్ బీర్బల్ ఒక కథ ఒకటి ఉంది. ఒక పెద్ద పండితుడు ఉన్నాడట, ఆయనకి ఎన్నో భాషలు వచ్చు, అన్ని భాషలు మాట్లాడతాడు. అంచేత ఆయన సొంత భాష ఏంటంటే ఎవరికి తెలియడం లేదు, ఎందుకంటే అన్ని భాషలు అలా ఒకలాగే మాట్లాడతారు, అనార్గలంగా మాట్లాడతారు. ఎవరు కనిపెట్టలేకపోతున్నారు ఆయన మదర్ టంగ్ సొంత భాష ఏంటని. సో అక్బర్ అడిగాడు బీర్బల్ని, బీర్బల్ నీకు సవాల్ ఏంటంటే ఈ పండితుడు ఉన్నాడు, ఈ పండితుడికి ఎన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు చాలా అనర్గళంగా మాట్లాడతాడు, ఆయన సొంత భాష ఏంటో ఎవరు తెలియడం లేదు, నువ్వు కనుక్కోగలిగితే నువ్వు తెలివైన వాడిని నేను అనుకుంటాను. అంటే అదే పని అంటాడు. ఇన్సాఫ్గా ఎంతో మంది ప్రయత్నించి ఎవరు కొనుక్కోలేకపోయారంటాడు. నేను తీసుకురండి ఆయన చెప్తాడు, తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కొట్టి కొట్టడం 4 దెబ్బలు కొట్టాడు అంటారు. ఇదేంటి ఇది పండితులు కొడతాడు, కొట్టండి అంటాడు. కొట్టగానే ఆడు అమ్మా నాయన అంటాడు. అంటే ఇది తెలుగు భాష అండి. అంటే అటువంటి పరిస్థితుల్లో మన తెలుగు భాషలో మాట్లాడతాం. మనం తెలుగు ఏదైతే ఒరిజినల్ భాష ఏదైతే మిగతావన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చేవి. అదే విధంగా క్లిష్ట పరిస్థితుల్లో మన నిజ స్వభావాలు బయటకు వస్తాయి. మన ప్రతిస్పందన మన గుణాలకి అనుగుణంగానే వస్తుంది. అంటే క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో అది మన నిజ స్వరూపం. అది మన మనసులో ఉన్న గుణం. అది మన మనసులో ఉన్న మనకున్న బంధాలు, అది మనకున్న వైరాగ్యాలు ఏవైనా సరే. సంచేత ఇక్కడ దీని తర్వాత నారదుని మన ప్రవర్తించిన విధానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు నారదునికి వెళ్ళిపోవాలని ఉందా లేదన్నది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది ఎవరికైనా వాళ్ళ లలితారామ మాత్రం ఏం ప్రశ్న ఉందా? సో ఇక్కడ అంచేత భగవంతుడు పరీక్షించినట్టు కనబడుతుంది, కానీ ఆ పరీక్ష వెనకాతలు కూడా అది కష్టపడి కనబడుతుంది. దాని వెనకాతలు కూడా అపారమైన కృపే. అది మనం మర్చిపోకూడదు, అది మనం తెలుసుకోవాలి. నారదుని విషయంలో కూడా అదే, లౌకికంగా కనబడచ్చు కష్టంగా, కానీ కృప. మాతాది లలితారామ. ప్రభుజీ ఈ మనం ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను తర్వాత అడుగుతానండి ప్రభుజీ. ఓకే ఓకే. సో నెక్స్ట్ శ్లోకం. తదా తదహమేస్య భక్తానాం సమభీప్సతః అనుగ్రహం మన్యమానః ప్రాతిష్టం దిశముత్తరాం. చూడండి, తన భక్తులను వరములసులో సదా వాంఛించి భగవాన్ ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించి ఆ విధంగా భావించు పిమ్మట నేను ఉత్తర దిక్కుగా ప్రయాణమైతిని. చూసారా, ఆయన బాధపడలేదు, అది తెలుస్తుంది. తన భక్తులకు వరములసులో సదా వాంఛించు, ఎప్పుడు కూడా భక్తులకు వరాలు ఇవ్వాలనే వాంఛిస్తూ ఉంటాడు, కష్టాలు ఇవ్వాలని ఎప్పుడు అనుకోడు. చూడండి, ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లల్ని పుట్టాడు అంటే కొట్టాడు వెనకాల కూడా ఎంతో ప్రేమే. ఓకే, అది తప్పుడు ప్రేమ ఉండొచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో అది ప్రేమ. వాళ్ళు ఏదో ఒక ప్రేమను ఆలోచించి కొడతారు, అంతేని వాడు బాడుకోలేదు దాన్ని ఏడిపించాలని చెప్పి కొట్టరు. దాని కూడా మంచిగా చేసి ఉంటారు, కానీ అది తెలివితేటలు అంతే 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 అదే విధంగా తీసుకుండొచ్చు.
కానీ ప్రేమే ఉంటుంది. సో అదేవిధంగా భగవంతుడు సదా వరాల కోసం సదా వాంఛించు ఉంటాడు. ఉన్న భగవాన్ ప్రత్యేక కనుక దాన్ని నేను సేకరించాను. స్వీకరించడం కాకుండా చేస్తూ ఈ విధంగా భావించు పిమ్మట నేను ఉత్తర దిశగా పయనమైతుంది. వెంటనే పరోక్షమే బయటకు వెళ్ళిపోయి ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు అర్థం ఏంటి? ఇంకెటువంటి వైరాగ్యం ఎటువంటివి లేదు, చావుకు రెడీ అయిపోయాడు అర్థం. తన శరీర దేహ త్యాగం చేయడం కోసం, లేదంటే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం కోసం, అంతే. లేదు ఈ లోకంతో సంబంధం లేదన్నట్టు. సో అంచేత దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది, నారదమునికి లోపల చెప్పడం ఉంది, కానీ బంధాన్ని తెంచుకోలేకపోయాడు. తల్లిని బంధాన్ని ఒక్క అడ్డంగా ఉండిపోయింది. భగవంతు దాన్ని కూడా కట్ చేశాడు. ఎప్పుడైతే కట్ చేసాడో చూడగలిగాడు, భగవంతు సైన్ నాకు ఇప్పుడు సిగ్నల్ ఇచ్చాడు, పద బయలుదేరుకొని. ట్రైన్లో డ్రైవర్ కూర్చుని ఉంటాడు ఇంజిన్ లో, ఆయన మొత్తం ఫుల్ డ్రైవింగ్ వచ్చు, ఇంజిన్ పెట్రోల్ నిండి ఉంది, మంచి కండిషన్ లో ఉంది, కానీ వెళ్ళాడు. రెడ్ సిగ్నల్ ఉంది అక్కడ. ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ పోతుందో ట్రైన్ తీసుకొని నీ ఇష్టం వెళ్ళగలుగుతాడు. సో అదే విధంగా దీనికి వెళ్ళాలని ఎప్పుడైతే ఆ భక్తి వేదాంతాలు ఎప్పుడైతే వదిలేసారో అప్పుడు వెళ్ళిపోవాలని ఈయన కూడా కారణం కోరిక ఉంది, కానీ ఆ బంధాన్ని అంటించుకోలేకపోయాడు. బంధం ఆపేసింది ఆయన్ని. భగవంతుడు ఏం చేశాడు? చాలా తెలివిగా ఆ బంధాన్ని కూడా కట్ చేశాడు. అది చూడగలిగాడు. ఓ నా కోరిక భగవంతుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టు, ఇప్పుడు నేను ఇది నిలబడకూడదు అంటే అయిపోయాడు. చూడండి బర్వపాల్ వారు ఏం రాస్తున్నారు, భగవాను అంతరంగిక భక్తులైన వారు అడుగడుగున అతని కృపా నిర్దేశమునే గాంతురు. సరే, భగవానుని అంతరంగిక భక్తులైన వారు వాళ్ళు అడుగడుగున భగవంతు యొక్క కృపా నిర్దేశమునే గాంతురు, దాన్ని చూడగలుగుతారు. అంచా దీని అంతరంగిక భక్తుడిగా మారిపోయాడు కాబట్టి భగవంతుని కృపను చూడగలిగాడు, దాని అనుగుణంగా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి 11 నుంచి 19 వరకు నారదుని వర్ణిస్తున్నాడు. నారదుని యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగింది అని ముందు లక్ష్మీ మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా? సో నారదుని ఏ విధంగా ప్రయాణం చేశాడు, ఉత్తర దిశకి వెళ్ళిపోయాడు అన్నాడు, వెళ్ళిపోతే ఏ విధంగా వెళ్ళాడు అన్న కూడా వర్ణిస్తున్నాడు. శ్వేతాంజనన పతాంస్తత్ర పురగ్రామ వ్రజాకరాన్ ఖేడ కర్వట వాటిశ్చ వనాన్యో పవనాన్ని చ. ఆ విధంగా పయనమైన నేను పెక్కు సమృద్ధములైన జనపదములు, పురములు, గ్రామములు, జంతు క్షేత్రములు, గనులు, వ్యవసాయ క్షేత్రములు, లోయలు, పూదోటలు, వనములు, ఉపవనములు గుండా ప్రయాణించింది. ఎలా వెళ్తున్నాడు ఏమిటంటే ఏమి ఇంకా ఒక ప్లేస్ అని లేదు, ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంతకు ముందు దానికి భక్తి విశ్వనాథ్ చక్ర ఠాకూర్ గారు రాస్తారు, ఆయన అంత్యక్రియలు కూడా చేయాలని అనుకోలేదట. ఎలాగైతే కాటేసిందని తెలిసి కాటేసి చనిపోయిందని చెప్పిందో, చిన్నపిల్లలు అంత్యక్రియలు కూడా చేయాలని లేకుండా అప్పటికప్పుడే అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఆయన వెళ్ళిపోవాలి అని కోరుకుందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే బయలుదేరిపోయాడు. కొంచెం ఇక్కడ అంత వైరాగ్యం ఉన్న వ్యక్తి వీటన్నిటి కూడా ప్రయాణించేసరికి దేది కూడా ఆకర్షించలేకపోయింది ఆయనకి, ఏది కూడా ఆకర్షించలేకపోయింది ఆయన్ని.
అందుకని ఆయన పెద్ద పెద్ద సముద్రంలో జనపదములు అంటే పెద్ద పెద్ద నగరాలు, మార్కెట్ ప్లేస్ ఎక్కడైతే జనాలు ఉన్నారో అతను పురములు, గ్రామములు, జంతు క్షేత్రములు, గనులు, వ్యవసాయ క్షేత్రములు, లోయలు, పూతోటలు, వనములు, ఉపవనములు ఏవి కూడా ఆయన్ని ఆకర్షణీయంగా కనబడలేదు. ఏవి కూడా ఆయన ఆకర్షించలేకపోలేదు. వెళ్తూనే ఉన్నాడు. ఇంకా చిత్రధాతు విచిత్రాద్రీం భగ్న భుజద్రుమాన్ జలాశయాంచి జలాన్ అజలాన్ అజలాన్ నళినీ సురసేవితాః చిత్రస్వసై పత్రరథైర్ విభ్రమద్భ్ర మరశ్రియః సువర్ణ రజత తామరాజు వివిధ ధాతుభరితమైన పంటలను పర్వతములను సుందరమైన కలువలతో నిన్ను జలాశయములను గల ప్రాంతంలో నేను దాటితిని. చూడండి, కొండ పర్వతాలు సువర్ణ బంగారం కొండలు కదా, రజతం వెండి కొండలు దాటారట, తామరం రాగి కొండలు, కుండలు కాదు కొండలు. కానీ ఏవి కూడా నన్ను ఆకర్షించలేకపోయాయి. భ్రమించినటువంటి భృంగములతో కిలకల ధనులు కాల్చుచు పక్షులతో అలంకృతమైన ఆ పద్మ సరోవర ప్రాంతములు స్వర్గలోక వాసనకు తగినవిగా నుండిను. ఆయన అటువంటి అంటే పక్షుల ధ్వనులతోటి భ్రమరాల యొక్క భృంగములు అంటే ఆ సౌండ్లతోటి కమలాలతోటి నిన్న ఈ జలాశయాలన్నీ స్వర్గలోకాలను మరిపిస్తున్న జలాశయాల ద్వారా కూడా వెళ్ళాడు. కానీ ఆయనకి అవి కూడా ఆకర్షణీయంగా కనబడలేదు. నలవేణు స్తంభకు సకీచక గహ్వరం ఏకయవాతియాతోహం అద్రాక్షం వివసింహ ఘోరం ప్రతి భయాకారం వ్యాలులోక శివాజిరం. అలాగా పెదవ ఒంటరిగా చనుటకు అతి కష్టమైన పెక్కు, రెల్లు, వెదురు, కలుపు, కుసగ్రాస అరణ్యముల గుండా మరి గుహల గుండా ఒంటరిగా పయనించుకుని ఇలాగ అన్ని దాటి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏమన్నా చాలా కష్టతరమైన పెక్కు, రెల్లు పొదలు, వెదురు పొదలు, కలుపు మొక్కలతో కూడిన పొదలు, కుసగ్రాసాలతో కూడిన అరణ్యాలు, ఇటువంటి అరణ్యాలు గుండా గుహల గుండా ఒంటరిగా ప్రయాణం చేశారట 5 సంవత్సరాలప్పుడే. గుడ్ల గోపులకు, సర్పములకు, నక్కలకు, క్రీడా స్థలముల వంటి భయంకరమైన అంధకార భంగుల కేకారణ్యములు దర్శిస్తుంది. అందుకనే చెప్తారు, భగవంతుడిని నమ్ముకున్న వాడికి భయం ఉండదు. ఈయన భగవంతుడి యొక్క చెప్తారు. ఏదంటే ఇది ఎక్కడ వస్తుంది? సీసీలో వస్తాం అనుకుంటా. ఎక్కడో కృష్ణుడు అనే భూతం పట్టేసింది, అది వదలడం చాలా కష్టం అని చెప్తారు. భక్తుల్ని ఎవరన్నా గుర్తులేదు, అట్లా అది ఆ సందర్భంలో రావడం లేదు. ఇలాంటిది వస్తుంది, ఇలాంటిదే ఉంటుంది. ఆయన్ని మాంత్రికులకు తీసుకెళ్తే చాలా కష్టం పంపించడం. భగవంతుడు యొక్క ఆ పిచ్చి పట్టిన తర్వాత దాన్ని బయట తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళు ఎవరికి భయపడదు, దేనికి భయపడదు. ప్రహ్లాద్కి అదే ముళ్ళోపలు గరగలాడుతున్నాయి హిరణ్యకృష్ణుని చూసి. నారదుడు చెప్తాడు, స్వయం నేను కూడా భయపడి ఆయన ముందు వచ్చి విష్ణునామాన్ని కూడా తీసుకొని మానేశాను నేను. ఎప్పుడు నారాయణ అక్కడికి వెళ్ళి హిరణ్యకృష్ణ అన్నం వాళ్ళు పెట్టేవాడు. అటువంటి వాడిని కూడా భయపడకుండా ప్రహ్లాదుడు ఉన్నాడు. సో అది ఇక్కడ కూడా అంతే. ఇటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళాడు. గుడ్లగోపులు, సర్పాలు, నక్కలు,
అటువంటి అంధకార బంధువులైన కేకారణ్యాలు వీటన్నిటిలోకి వెళ్ళిపోయాడు. ఏం లేదు. ఈ విధంగా ఆయన ఎన్నో అడవులను దాటుకుంటూ ఎన్నో ప్రాంతాలు చేసుకుంటూ, అందుకనే ఈశ్వర్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు రాస్తారు, ఏ విధంగా మనం భగవంతుడి మీద భగవంతు కృప మీద మనం ఆధారపడాలి అంటే ఈ సన్యాసాశ్రమం ఎందుకు చేస్తారు కదా. సన్యాసాశ్రమం వరకు మనం ఎవరికో ఏదో ఒక స్థలానికి ఎవరికో ఒకరి మీద ఆధారపడి ఉండొచ్చు, కానీ సన్యాసి అన్నవాడు ఒక చోట ఉండకూడదు. ఎందుకంటే ఆయన తిరుగుతూ ఉండాలి. ఆయన కంప్లీట్ గా కృష్ణుడి యొక్క కృప మీదే ఆధారపడి ఉండాలి. అందుకని విష్ణు చక్రవర్తి ఆడతారు, ఇలాగ తిరగడం అన్నది ఒకరికి కృష్ణుడి మీద ఉన్న కృష్ణుడికి ఏంటి కృష్ణుడి మీద ఆధారపడే విధానాన్ని నేర్పుతుంది. కృష్ణ ఆధారితం చేస్తుంది, కృష్ణుడి యొక్క ఆధారపడేది చేస్తుంది. అంతేకాకుండా ఆ మనిషిలో ఉన్న నమ్మకాన్ని అది దృఢపరుస్తుంది, ఇంకా గాఢం చేస్తుంది, ఇంకా దృఢం చేస్తుంది కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడైతే అలా తిరుగుతుంటారు. అలా తిరగడం వల్లే ఆయనలో ఉన్న భయం అనేది పోతుంది. చూడండి, మనం హిమాలయ ప్రదేశాల్లోకి వెళ్ళామని ఒంటరిగా అడవులోకి వెళ్తే మనకు చాలా భయం ఉంటుంది. కానీ అక్కడ ఎంతో మంది ఎక్కడ పాము వస్తుందో, ఎక్కడ పురుగు వస్తుందో, ఎక్కడ ఏం వస్తుందో భయంగా చూసుకుంటూ వెళ్తాం. కానీ అక్కడ హిమాలయాల కూర్చొని ఎంతో మంది సాధు తపస్సు చేసుకుంటున్నారు. వర్షం అనగా ఎండ అనగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటారు. వాళ్ళ భయం లేదు. ఎలా తయారైంది? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, ఒకప్పుడు మనలాంటి సమాజంలోకి వెళ్ళే. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళలో ఈ భయం, నిర్భయం అన్నది, భయపడకుండా ఉండడం అనేది వాళ్ళలో పెరుగుతూ ఉంటారు. అంచేత మనలో అన్ని ఉన్న భయాల్ని పటాపటం చేసేది ఏంటంటే ఎప్పుడైతే మనం కృష్ణుడి మీద నిజంగా ఆధారపడతాం. నిజంగా కృష్ణుడి మీద ఆధారపడడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఎవరికైనా. మనందరూ చెప్పేవాళ్ళు, కానీ నిజంగా మనలో ఎవరు కూడా కృష్ణుడి మీద ఆధారపడలేదు. నిజంగా మన కృష్ణ మీద ఆధారపడి ఉండుంటే మన వ్యవహారాలు వేరే. ఎందుకంటే అది పెద్ద ఛాలెంజ్, అది చేయడం పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ ఆధారపడిన తర్వాత వచ్చే ఛాలెంజ్ వేరే. ఆధారపడడానికి పడడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మనం తీసుకోలేము. ఎవరైతే ఇలాగా వదిలేసి వెళ్తారో వాళ్ళు మాత్రమే ఆ ఛాలెంజ్ తీసుకునే వాళ్ళు. నారదుని ఆ ఛాలెంజ్ తీసుకున్నారు. అందుకే ఆయన భయం ఆయన నుంచి పోయి నిర్భయాన్ని అనుభూతి పొందగలిగాడు. ఆయన నిర్భయం అంటే ఏంటో తెలుసుకోగలిగాడు. ఆయన మన భయం అంటే తెలుసు, నిర్భయం అంటే తెలియదు. భగవంతు మీద విశ్వాసం పెరిగింది, ఆయనకి భగవంతు శ్రద్ధ పెరిగింది, భగవంతుడి స్మరణ పెరిగింది. ఇక్కడ ఆయన ప్రయాణాన్ని వివరించడానికి ఉన్న ఇది, ఎందుకంటే దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రభుపాదుల వారు తన భాషలో రాస్తున్నారు, పరివ్రజకుడి యొక్క ధర్మం. ఒంటరిగా అరణ్యములు, పర్వతములు, నగరములు, గ్రామాదులు గుండా ప్రయాణించు భగవాను సృష్టి అందరి వైవిధ్యమును అనుభూతి మలుచుకున్నట పరివ్రజకుల వారి ధర్మము. భగవాను యందు విశ్వాసము, మనోధైర్యం పొందుట కొరకే గాక భగవత్ సందేహములతో జనులు జ్ఞానం చేయటం అది అవసరము.
పరివ్రజకాచార్యుడు వైష్ణవ ఇంతకుముందు ఒక దాంట్లో చెప్తారు, సన్యాసుల్లో కూడా చాలా రకాలు ఉంటారు. పరమహంసులు, భుజనానందీలు, పరివ్రజకాచార్యులు, గోష్ఠానంది, ఇలా రకరకాలు. ఈ పరివ్రజకాచార్యులకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఇటువంటి వైవిధ్యాలను వాళ్ళు అనుభూతి పొందుతూ ఆ విధంగా వాళ్ళు నిర్భయంగా వెళ్ళి మనోధైర్యంగా, ఆ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడే వాళ్ళు ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా ప్రచారం చేయడానికి ముందుకెళ్తారు. లేకపోతే చిన్న మాకు ఏమాత్రం కొద్దిగా కష్టాలు వచ్చినా ప్రచార కార్యక్రమం చేస్తాం. నాకు అవసరం లేదు, నాకేం అవసరం లేదు, నాకు నేను చక్కని జపం చేసుకుంటాను, ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, అంత కష్టపడాల్సిన. ఎప్పుడు అంటే అటువంటి వాళ్ళు ఎవరు కూడా భగవంతుని యొక్క కృపని పొందలేరు. కృపకి పాత్రలు అవ్వాలనే సంకల్పంలో లేనట్లే మనం కూడా. చేత పరివ్రజకాచార్యులు వాళ్ళు ప్రాంతానికి దేశానికి వెళ్తూ ప్రచారం చేస్తారు కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇంకో ప్రాంతంలో పరిస్థితులు వేరు. అయినా సరే వాళ్ళు వెళ్తారు. మధ్వాచార్యుల వారు ఒకసారి దివ్యయాత్రకి బద్రీనాథ్ వెళ్ళాలని తన స్నేహితులందరితో వెళ్తుంటారు, శిష్యులందరితో వెళ్తుంటారు. మధ్యలో ఎక్కడ ప్లేస్ మర్చిపోయాను. అది ముస్లిం రాజ్యం. గంగానదని ఈ సైడ్ సైడ్కి వెళ్ళాలి. ఈ సైన్యం 1000 మంది శిష్యులు ఉన్నారు. అది చూసి ముస్లిం రాజు తన సైన్యాన్ని పంపిస్తాడు. ఎవరు 1000 మందితో వచ్చాడు, ఏంటి మన దండయాత్రకు వస్తున్నాడు, ఏంటి కనుక్కొని వాళ్ళని అక్కడే మట్టు పెట్టండి. వాళ్ళ సైన్యం అశ్వాలతోటి యుద్ధ ఆయుధాలు పట్టుకుని వస్తారు. శిష్యులతో భయపడిపోతారు. మధ్వాచార్యులు అంటారు, ఎవరు భయపడదు, నా మీద నమ్ముకుంటారని అని చెప్తారు. కానీ ఆయన గంగా నది నడిచి వెళ్ళిపోతాడు. శిష్యులు కూడా ఆయన మీద నమ్ముతారు, వాళ్ళు కూడా నడిచి వచ్చేస్తారు. ఇదంతా చూసేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళందరూ ఇదేమి వాళ్ళందరూ ఇంకా ఆయుధాలను వదిలేసి ఇవే నమ్మకం పెట్టి కూర్చుంటారు. భయపడలేదు, సైన్యం చూసి భయపడలేదు. పరివ్రజకాచార్యులకు ఉండాల్సిన గుణం. సో ఈ విధంగా పరివ్రజకాచార్యులు ఇటువంటి ఒంటరితనాన్ని, ఒంటరిగా అరణ్యాన్ని చేసి నిర్భయాన్ని అన్నది పెంపొందించుకోవాలి. అదే విధంగా అందుకనే ఆయన అంత చేశాడు కాబట్టి నారదముని ఇప్పుడు ఎవరు కూడా భయపడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కంసుడు లాంటి దగ్గర దేవతలు ఎంతో భయపడతారు, కానీ నారదముని భయపడదు, నిర్భయంగా వెళ్తాడు. ప్రతి దుర్మార్గుడి దగ్గర, ప్రతి మంచివాడి దగ్గర కూడా వెళ్తాడు. పాండవు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళ దగ్గర, దుర్మార్గుల దగ్గర కూడా వెళ్ళాడు. నాకు భయం లేదు. కేవలం పటాటోపము వరకు సన్యాసం ధరించేవారు నిజమైన సన్యాసి కాగలరు. ఏదో ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం సన్యాసి ధరించిన వారు నిజమైన సన్యాసి కావలేరు. చెప్తున్నారు. నిజమైన పరిత్యాగి తన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలని మనం చెప్తున్నారు. ఈ యుగమునందు కృష్ణ భగవాను మహిమలను శ్రవణం చేయగా కీర్తించాలని భక్తితో సేవయే ఉపదేశించబడినది. కనుక గృహస్థ జీవనమును పరిత్యజించడి వ్రతమును స్వీకరించిన వాడు నారదముని లేదా శ్రీ చైతన్య మహాప్రభు వంటి పరివ్రజకాచార్యుని అనుకరించుటకు యత్నింపక ఏదో ఒక తీర్థక్షేత్రం ఆసీనుడే బృందావన సద్గోసముల వంటి ఆచార్యులు అందించిన పవిత్ర గ్రంథం శ్రవణం చేయదు, పఠించదు, తన పూర్తి కాలమును శక్తిని వినియోగించవలను. అంచేత మనం ఇప్పుడున్న కాలంలో వాళ్ళలాగా చేయాల్సిన అవసరం లేదు. మధ్వాచార్యుల లాగా ప్రభుపాలు అంటున్నారు, చేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు చేసే ధైర్యం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక క్షేత్రంలోకి వెళ్ళి మనం ఈ సద్గోస్వాములు అందించిన పుస్తకాలను చదువుతూ
మనం అర్థం చేసుకుంటూ వాటిని పట్టించడం వాటిని శ్రవణం చేయటంలోనూ మనం అలానే గడపాలి. తర్వాత అలా ప్రయాణిస్తూ ఏమైంది తర్వాత అభ్యాసంలో పరిశ్రాంతేంద్రియ మాహం కృత్పరీతో బుభుక్షితం స్నాత్వా పీత్వా పదే నద్య ఉపస్పృష్టో గతశ్రమః. ఆ విధంగా ప్రయాణించు దేహ పరముగాను మనోపరముగాను అలసట నొందిన నేను ఆకలి దప్పుడు మురిగేటిని. అలా వెళ్తూ ఎన్ని రోజులు వెళ్ళిపడి తెలియదు, తిన్నాడా తెలియదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత దేహపరంగా మనోపరంగా అలసట పొందాడు. అంతలో ఒక నది యందు స్నానం ఆచరించి జలం గ్రహించింది. అలా జల సంపర్కంతో అలసట నుండి నేను ఉపశమనం పొందింది. ఎప్పుడైతే అలసట తీరుతో అలసటలో నీరు ఇచ్చిన ఉపశమనం ఇంకేది ఏం లేదు. అందుకని ఎప్పుడైతే మనం బాగా తీవ్రమైన అలసటకి గురి అవుతాం వెంటనే నదీ స్నానం చేసి కొంచెం నీరు తాగామంటే అన్ని అన్ని తగ్గుతాయి. సో ఇక్కడ అదే జరిగింది. ఆయన నది దగ్గర వెళ్ళి చేసుకున్నాడు. చెప్తున్నా, పర్యటన గావించడి పరివృత్తికాడు గృహస్థుల ఇంటి ముందు భిక్షమును అడగకనే ప్రకృతి వనరులపై ఆధారపడి క్షుత్పి పాసల వంటి దేహావసరములను తీర్చుకోవచ్చును. పరివర్తనలు ఏం చేయాలి? గృహస్థుల మీద ఆధారపడడం కంటే సహజంగా ప్రకృతిలో దొరికే వాటి మీద ఆధారపడాలి అని చెప్తున్నాడు. మరి కూడా సన్యాసి అయిన వాడు భిక్ష కొరకు ఆధ్యాత్మిక జ్ఞాన బోధనను కలిగించే నిమిత్తమే గృహస్థుల ఇంటికి ఏగుచుండును. ఎవరైనా గృహస్థులకి వెళ్ళాలంటే ఆయన తన భిక్షాటన కోసం కాకుండా వాళ్ళు ఉద్ధరించడం కోసం అయితేనే వాళ్ళకి వెళ్ళాలి. అంతే తప్ప భిక్షాటన చేయడానికి ఏ గృహస్థుల ఇంటికి కూడా వెళ్ళకూడదు. సో ఈ విధంగా సన్యాసంగా చేశారు. ఆ తర్వాత ఇంకా మనం 11-19 కాదన్నా. ఓకే, ఇక్కడ ఆపుదాం. తర్వాత ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో. హరే కృష్ణ.